సాయంత్రం అంటే సొంతూరులో మామూలుగా 1-2 గొర్రెలు ఉన్నప్పుడు సాయంత్రం ఉంటారు. 200-300 గొర్రెలు ఉన్నప్పుడు సాయంత్రం వచ్చేస్తారా? వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడో నెలకో 2 నెలలకో వస్తారు. కాబట్టి ఎప్పుడో నెలకో 2 నెలలకో వచ్చినప్పుడు ఇంట్లో దాచిపెట్టి భోజనం పెట్టి కొడుకుంటాడు, తర్వాత పంపేయచ్చు అని అనుకున్నాడు మాస్టర్ అని చెప్పి అనుకున్నాడు. కానీ ప్రవక్త ఏమంటాడు? సమూయేలు ప్రవక్త ఏమంటాడు? ఆ కొడుకు ఎంతైనా ఉన్నాయి కానీ అతను వచ్చే వరకు కూడా నేను మంచిని కూడా ముట్టను. ఎందుకని? దేవుడు అతను ఎన్నుకున్నాడు కాబట్టి నేను అతనికి గౌరవాన్ని చూపాలి. కాబట్టి ఆయన రాకుండా, ఆయన అభిషేకించకుండా దేవుడికున్న ఎన్నుకున్న వ్యక్తి ఇంట్లో నేను భోజనం చేసి చేయగలిగితే అతనికి అవునారు అని చెప్పి అతను వచ్చే వరకు ఏం చేస్తాడు? సమూయేలు ప్రవక్త నిలబడి ఉంటాడు. వచ్చిన తర్వాత అతన్ని రాజుగా అభిషేకిస్తాడు. ఎందుకు దేవుడు దావీదు రాజుని అనుకున్నాడు? కన్న తండ్రి వదిలిపెట్టినా కానీ దేవుడు వదిలిపెట్టాడా? దావీదు మహారాజుకిను ఈ పుట్టుపుట్టు వాడికి ఒక పోలిక ఉంటుంది. ఏమని? ఇశ్రాయేలు ప్రజల దేవుడిని గొలియాతు సవాలు చేస్తాడు. మీలో బలమైనటువంటి మగవాడు ఎవడన్నా ఉంటే వచ్చి నాతో యుద్ధం చేయండి. నిజంగా మీ దేవుడు నిజమైన దేవుడు అయితే నాతో యుద్ధం చేయండి, నాకు గెలవండి, నేను మీ దేవుడు నిజమైన దేవుడు అని నమ్ముతాను అన్నప్పుడు ఈ 7 కుమారులు బలవంతులే కాదు, ఆయన ఇశ్రాయేలు దేశంలో ఏ ఒక్కరు కూడా యుద్ధం చేయడానికి ముందుగా. కానీ దావీదు రాజు ఒక పిల్లవాడిగా ఉండి యుద్ధం చేయడానికి పెడతాడు. కారణం ఏంటి? అతను తన యొక్క శారీరక బలాన్ని చూసుకోవాలి. ఏమన్నాడు? నా శత్రువు నా దేవుడిని తొడలాడుతున్నాడు కాబట్టి నా దేవుడు ఎంత గొప్పవాడో చూపించడానికి నేను అతని పైన యుద్ధానికి వెళ్తాను అన్నాడు. కత్తిని పట్టుకోవాలి. ఆయన గొర్రెలు కాసుకునేటప్పుడు వాడేటువంటి మనం క్యాట్బోల్ అంటాం కదా, అలాంటి దాన్ని పట్టుకుని వెళ్ళి అంత పెద్ద గొలియాతుని చంపుతూ ఉన్నాడు. ఎందుకో తాను మగవాడని పెంచుకోవడానికి, మహిమను పొందడం కదా. ఎందుకు చంపుతూ ఉన్నాడు? దేవుడు నిలబడాలని చెబుతున్నాడు. ఎందుకనంటే దావీదు మహారాజు ఎప్పుడు కూడా గొర్రెవాడుగా ఉన్నప్పుడు, గొర్రె పిల్లల దగ్గర కాపలు కాస్తూ ఉన్నప్పుడు, గొర్రెలు కాపలుగా ఉన్నప్పుడు తోడేలు వచ్చినా సింహం వచ్చినా కానీ దేవుడి మీద భారం వేసి ఆ సింహాన్ని పరిగెత్తించాడు. అవసరమైతే చంపేవాడు తన గొర్రెలు